మీరా నరహరుల వివాహం ఆర్భాటము అలజడి లేకుండా క్లుప్తంగా నిర్మలంగా రామదాసు ఆధ్వర్యంలో జరిగింది. శ్రీనివాసరావు వచ్చాడు కాని ఆ కాషాయాంబరధారిని రామదాసు దంపతులు మీరా తప్ప మరెవరూ గుర్తించలేదు. కుమార్తెను అక్కున చేర్చుకుని మౌనంగానే ఆశీర్వదించాడు శ్రీనివాసరావు. మీరా కరగలేదు. బాల్యంలోనే కరుడుగట్టిపోయిన ఆమె మనసు కరగలేదు. తండ్రితో ఏమీ మాట్లాడాలని ఆమె కనిపించలేదు. ఎవరైనా గుర్తించగలరనే భయంతో శ్రీనివాసరావు కూడా దూరం దూరంగానే ఉండిపోయాడు. ఈ శుభకార్యం ముగియగానే అతడు సెలవు తీసుకుని నిష్క్రమించాడు. నూతన దంపతులను సాగనంపుతూ పార్వతి దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోయింది. ఇక తల్లివి, తండ్రివి, భర్తవు అన్నీ నీవే. మీరా ఏ బాధను పైకి చెప్పుకోదు. జాగ్రత్తగా చూసుకో బాబు అంది ఆమె నరహరితో. ఎంత మాటమ్మా! మీరు నిశ్చింతగా ఉండండి. ఎప్పుడు చూడాలనున్నా ఉత్తరం రాయండి, తీసుకునొస్తాను. అసలు మీరే కొంతకాలం వచ్చి అక్కడుంటే బాగుండేది. మీరాకు కొత్త పోతుంది అన్నాడు నరహరి. అంత మాట అన్నావు బాబు, అదే చాలు. అంతకంటే మాట్లాడలేకపోయింది పార్వతి. కారు ఎక్కబోతూ ఆగింది మీరా. అంతవరకు దుఃఖాన్ని పట్టి బలవంతంగా ఆపుతున్న ఆమె ఇక ఆగలేకపోయింది. బాబాయ్ గారు అంటూ రామదాసును చుట్టేసి బావురుమంది. తప్పు తల్లి. శోకాన్ని అదిమి పెడుతున్న రామదాసు కూడా ఎక్కువ మాట్లాడలేక మీరా శిరస్సు నిమురుతూ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఎవరూ సాయం లేరు. ఈ వయసులో మీరిద్దరే ఎలా ఉంటారు బాబాయ్ గారు? మీరా దుఃఖావేశం అధికం కాగా అంది. మా గురించి చింత వదిలే తల్లి. నీవు మంచి భార్యవు, మంచి కోడలివి అని పేరు తెచ్చుకోవాలి. అప్పుడే మాకు ఆనందం. సంతోషంగా వెళ్ళు. అందరి బాగోగులు చూసే ఆ దైవం ఉండగా మా చింత నీకెందుకు? రామదాసుకు పార్వతికి పాదాభివందనం చేసి కారెక్కారు నరహరి, మీరా. కారు కదలబోతుండగా రామదాసు నరహరి రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ అర్దింపు స్వరంతో అన్నాడు. నరహరి, మీరా ఇక్కడ ఏకాగ్గా పెరిగింది. మేమా పాతకాలపు వాళ్ళం. అక్కడ నలుగురున్న కుటుంబం. అంతా పట్నవాస వాతావరణం. అన్నీ ఆకలింపు చేసుకుని ఇమడడానికి కొంత వ్యవధి పట్టొచ్చు. కానీ మీరా అమాయకత్వాన్ని ఎప్పుడూ మరో విధంగా అంచనా వేసుకోవద్దు. నాకు తెలుసు మాస్టారు, మీరేమీ సందేహాలు పెట్టుకోకండి సరళంగా సౌమ్యంగా అన్నాడు నరహరి. నరహరి ఒక్క మాట సందేహిస్తూ ఆగిపోయాడు రామదాసు. చెప్పండి మాస్టారు, ఏంటి? విదిలించితే ముడిచూపోవడం, ప్రేమించితే లతలా పెనవేసుకుపోవడం మినహా మీరాకేమీ తెలియదు. తెలిసి తెలియక మీరా ఏదైనా పొరపాటు చేస్తే ఆ అపరాధం నాదిగా భావించి క్షమించు. ఇదొక్కటే నా కోరిక. అసుప్రవాహం కట్టలు తెంచుకుని ప్రవహించసాగింది రామదాసు చెక్కిళ్లపై. మాస్టారు, నరహరి స్వరంలో ఎనలేని బాధ. నా స్వభావం మీకు తెలుసు మాస్టారు అన్నాడు తలవాల్చుకుని. మీరా మీరా కన్నబిడ్డ కాకున్నా అంతకంటే ప్రాణంగా పెంచాను నరహరి. మీరా సుఖం కన్నా మేమాశించేది ఏమీ లేదు నరహరి. పైపంచలో ముఖం దాచుకున్నాడు రామదాసు శోక వేగంలో. నరహరి మనసు కూడా బాధాకుళితమై కనులు జలపూర్ణమయ్యాయి. నా సాయశక్తులా మీరాను సుఖపెడతానని మీకు మాటిస్తున్నాను అన్నాడు. ఎడతెగని అసురు స్రవంతిలో నిలబడిన వృద్ధులు ఇరువురూ కారు కనుచూపు మేర దాటిపోయే వరకు అలాగే నిలబడ్డారు. బిడ్డకు జన్మనివ్వడానికి స్త్రీ పడే వేదన కంటే కన్యాదానం చేసి చేజేతులా పరాయి సొత్తుగా అర్పించి సాగనంపినాడు తల్లిదండ్రులకు అనుభవమయ్యే గుండెలను పిండి బాధ 1000 రెట్లు అధికం. మీరా దుఃఖావేశం తగ్గే వరకు నరహరి ఏమీ మాట్లాడలేదు. కారు నెమ్మదిగా సాగిపోతోంది. బాటకి ఇరుపక్కల పచ్చని సస్యభరితమైన వసుధ నేత్రపరవంగా ఉంది. అక్కడక్కడ ఆ పొలాలలో పనిచేస్తోన్న స్త్రీలు పాడుతున్న పల్లె పదాలు, పశుకాపర్లు గొంతెత్తి వరస వావి లేకుండా చేసే రాగాలాపనలు కొంగొత్తగా కనిపించి విస్మయంగా చూడసాగింది మీరా, తాత్కాలికంగా దుఃఖాన్ని విస్మరించి. రామదాసు ఆశ్రమ వాతావరణం మినహా బయట ప్రపంచాన్ని చూడని ఆమెకు నేడు ఈ దృశ్యాలు చూడ్డం ఆహ్లాదంగా వేడుకగా ఉంది. నిర్మలంగా నిర్జనంగా ఉన్న ఒక తావున కారాపుతూ మీరా వంక చూశాడు నరహరి చిరునవ్వుతో. దా, ఇక్కడ దిగి కాసేపు అలా తిరుగుదాం. ఆ కాలువలో మొహం కడుక్కో. అతడు చెయ్యి పట్టి దింపుతుంటే మీరా సిగ్గుతో ముడుచుకుపోయింది. కాలువ వద్దకు చేయి పట్టుకుని నడుస్తుంటే ఆమెకేంటో ఊహలు చెలరేగాయి. ఇదంతా నిజమా, స్వప్నమా అనిపించసాగింది. ఇక్కడ బాగుంది కదూ అడిగాడు నరహరి. అవునన్నట్లు తలాడించింది మీరా. అయితే కొంచెంసేపు ఇక్కడ కూర్చుందాం. కంబళిపరిచి ఫ్లాస్కు బిస్కట్లు తెచ్చాడు. మౌనంగా కూర్చున్న మీరానే కొన్ని నిమిషాలు తదేకంగా చూశాడు. చూసావా, ఇక్కడ ఎవరూ లేరు. అవును. మరి ఎందరో మనను చూస్తూ చుట్టూ కూర్చున్నట్టుగా అలా సిగ్గుపడతావెందుకు? ఏది నా వైపు చూడు. మీరా చుబుకం పట్టి ఎత్తుతూ లాలనగా అడిగాడు. ఆ చూపులను భరించలేనట్లుగా తన చూపులను తిప్పుకోబోయింది మీరా. ఉహుం.
అనంగీకారంగా అంటూ, ఏది అసలు నన్ను సరిగ్గా చూసావా? ఎప్పుడైనా ఎక్కడైనా నేను తప్పిపోయాననుకో, మరి మీ వారిని ఎలా వెతుక్కుంటావు, ఎలా గుర్తుపడతావు చెప్పు? పొక్కున నవ్వింది మీరా. శభాష్! ఎప్పుడూ అలా నవ్వుతూనే ఉండాలి సుమా. నువ్వేమన్నా పాపాయివా అమ్మానాన్నల కోసం ఏడవడానికి? కొన్నాళ్లు పోయాక వెళదాం, సరేనా? అలా మెల్లగా లాలన వాక్యాలు పలుకుతూనే తనను బంధిస్తోన్న చేతులు, ఆ స్పర్శ మీరాకు ఒక అపరూపమైన అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించాయి. అమ్మా నాన్నల అండన అపురూపంగా పెరిగిన అమాయక హిందూ యువతికి వివాహం జీవితంలో ముఖ్యమైన పెద్ద మలుపు. అమ్మ, నాన్న, భర్త, గురువు అన్నీ నేనే అనిపింపజేసే అపార ప్రేమ స్వరూపుడైన భర్త లభించడం అదృష్టమంటే చాలదు. ఈ దేశంలోని అతివకు అంతకంటే అదృష్టకరమైంది, కోరదగింది ఏదీ ఉండదు. యుగ యుగాలుగా తాను కోల్పోయిన పెన్నిదేదో లభించినట్లు ఏళ్ల తరబడిగా తాను అంగలార్చుతున్న ప్రేమ ఇన్నాళ్లుగా రామదాసు దంపతుల వద్ద లభించి ఈనాడు మరో రూపంలో పదింతలై నరహరి వద్ద పొందుతున్నట్లుగా అనుభూతి నొందింది. అతడి బాహువుల్లో ఇమిడిపోయింది మీరా. ప్రపంచాన్నే మరిపింపజేశాయి కొన్ని క్షణాలు. అస్తిత్వాన్నే విస్మరింపజేశాయి కొలది నిమిషాలు. సుడిగాలికి రేగిన దుమ్ము, ఆకుల గలగలలు తిరిగి ఆ జంటను ఈ లోకానికి దింపి తెచ్చాయి. అంత ఆనందంలోనూ, అంతటి అపురూప సమాగమంలో కూడా మీరాకు హఠాత్తుగా ఏదో జ్ఞప్తికొచ్చింది. ఏంటి మీరా, ఏంటి? కంపిస్తోన్న ఆమెను స్వాంతనపరచ ప్రయత్నిస్తూ అడిగాడు నరహరి. భయంగా ఉందా? అవునన్నట్లు తల ఊపింది. బిగ్గరగా ఆమెను ఉడికిస్తున్నట్లు నవ్వేస్తూ అన్నాడు. ఈ రోజు భయం, సిగ్గు, రేపట్నుంచి నన్ను గదిలోంచి కదలనిస్తావా అని. తాను నవ్వేసింది మీరా, మనసులోని కలవరపాటును అణుచుకుంటూ. అక్కడ మనింట్లో ఎవరెవరుంటారు అని అడిగింది ఆఖరికి సందేహంగా. చూడబోతూ అడగడం దేనికి? నన్ను నన్ను బాగా చూస్తారా? గంభీరంగా నవ్వాడు నరహరి. మీరా, వారికిష్టం లేకుండానే నేను నిన్ను వివాహం చేసుకున్నాను. మా అమ్మ చాలా కోపిష్టి మనిషి. అందువల్ల నిన్ను బాగా చూస్తారని నేను చెప్పలేను. మీరా బేతాహరిణి వలె చూసింది నరహరి స్పష్టంగా సూటిగా చెబుతోన్న ఈ మాటలు విని. భయపడకు మీరా, ఆప్యాయంగా ఆమె కపోలాలను నిమురుతూ అన్నాడు. ఇది జీవితం. ఇక నువ్వు చిన్నపిల్లవు కాదు, నా గృహిణివి. నిన్ను నా ప్రాణాధికంగా చూసుకునే నేనున్నాను, చాలదు? ఇది మీరాకు వివాహం కాదు, ఉరిత్రాడు. ఆనాడు రాత్రి తన తల్లన్న మాటలు మాటిమాటికి గుర్తుకు రాసాగాయి మీరాకు. భయాన్ని అదిమి పెడుతూ భర్తకు నగుమోమునే చూపడానికి ప్రయత్నించే ఆ లేబ్రాయపు పెళ్లి కూతురి మనసులో లెక్కకు మిక్కుటమైన ఆలోచనలు. భారతీయ కన్య జీవితం ఎంత చిత్రమైంది! లోకం తెలియకుండా అమాయకంగా అమ్మ నాన్నల మాటున పెరగాలి. నూతనుడైన వ్యక్తిని శాశ్వత బంధం ఏర్పరచుకుని అతడి ఆధిపత్యాన్ని అంగీకరించి అతడి గృహం చేరాలి. ఆ ఇంటి బరువు బాధ్యతలు మోయాలి. ఆ వంశాన్ని నిలపాలి. అది నరకమో స్వర్గమో ఆ దైవమే నిర్ణయించాలి. ఓం ప్రథమంగా భర్త ఎంట అడుగిడుతోన్న మీరా యద ఇట్టి పదజాలానికి లోబడి అలజడికి గురైంది. ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో తాను, ఇక పరాయిది. ఇక ముందు అతి నూతనమైన ఈ పరాయి గృహమే తన ఇహపర బంధం. తాను ఈ ఇంటి కోడలు, ఇల్లాలు. ఎంత చిత్రమైన సూచనిది! మగువ గత జీవితానికి మంగళం పాడించే ఈ మంగళసూత్రం నిజంగా మహత్తర మహిమ గలది. నరహరి చాలా నియమాలు, పద్ధతులు గల మనిషి. ఈ విషయం ఇంటా బయట అందరికీ తెలుసు. అందువల్లనే నరహరి వెంట ఒక యువతి గృహాంతర్భాగంలోనికి రావడం అనేది చాలా విశేషంగా కనిపించింది చూస్తున్న కుటుంబ సభ్యులకు. 3 కుమారులు, 2 కుమార్తెలు గల పెద్ద కుటుంబంలో కనిష్ట పుత్రుడు నరహరి. కాని మంచితనంలో, మంచి గుణాల్లో ఆ ఇంట్లో అందరికంటే ప్రథముడు. మంకుపట్టులో కూడా ప్రథముడే. అందుకే మీరాను వెంటబెట్టుకుని ఎవరితో మాట్లాడకుండా మేడ మీదకు వెళ్లిపోతున్న నరహరిని ఎవరి మట్టుకు వారే గుడ్లప్పగించి చూడసాగారు. అవనత శిరస్కయ్యై నరహరి వెన్నంటి నడుస్తోన్న మీరా తీరు, ఇంకా పాదాలపై చెరగని పారాణి మీరాకు నరహరికి గల బాంధవ్యాన్ని చెప్పక చెబుతున్నాయి. ఇవి మన గదులు, కూర్చో, ఇప్పుడే వస్తాను. భయం భయంగా ఇప్పటికి కనులెత్తిన మీరా ఆ గదుల వైభవాన్ని, ప్రతిభను ఆశ్చర్యంగా తేరిపారా చూడసాగింది. తన తండ్రి ఇల్లు కూడా ఇంద్రభవనమే. అక్కడ ఐశ్వర్యం తాండవమాడేది. ఈ స్మృతి మీరాను భయవిచలత నుంచి కావించింది. అక్కడ వలనే తిరిగి ఇక్కడ ఈ ఐశ్వర్య నిలయంలో కూడా తనకు దుఃఖభావన జీవితం సంప్రాప్తించదు కదా. మేడమెట్లు దిగొస్తోన్న నరహరిని చూడనట్టే ఎవరికి వారే శిలల వలె కూర్చున్నారు. సోఫాలో కూర్చున్న తండ్రి చెంతకొచ్చి కూర్చున్నాడు నరహరి. అంతవరకు అక్కడే కూర్చున్న వర్ధనమ్మ ముఖం మరో దిశ విసురుగా తిప్పుకుని విసవిసా లేచి వెళ్ళిపోయింది. పోతున్న తల్లిని ఆపడానికి ప్రయత్నించలేదు నరహరి. నిస్సహాయంగా బాధగా చూశాడు.
రంగనాథం ముఖం చాలా అప్రసన్నంగా ఉంది. నాన్నగారు, ఒక మాట చెప్పాలి, నెమ్మదిగా అన్నాడు నరహరి. హరి! భవనం దద్దరిల్లింది రంగనాథం గర్జనకు. ఏం నువ్వు చేసింది? ఏంటిప్పుడు నువ్వు చెప్పేది నాకు? బోనులో సింహంలా అసహాయ క్రోధంతో ఎగిరిపడుతూ బజార్లు చేయసాగాడాయన. పెద్ద కొడుకు రాజు, రెండో కూతురుడు శంకర్ కూడా అక్కడ చేరారు ఈ గొడవకు. కాని వారు తల్లిదండ్రుల ఎదుట నోరు విప్పడం అనేది ఎన్నడూ ఇంతవరకు జరగలేదు. నరహరి జ్యేష్ఠ సోదరి జయలక్ష్మి రంగంలోనికి దూసుకొచ్చింది. నాన్నగారు అంటూ పెద్ద వినయం ఒలికిచుతున్నావు. ఏం నాన్నగారితో చెప్పేది నువ్వు? చెప్పు నాయన, అందరం వింటాం. ఎవరా పిల్ల పడగదిలో పదిలంగా కూర్చోబెట్టొచ్చావు? నరహరి ఆమెను లెక్క చేయనట్లే తండ్రితో మాట్లాడసాగాడు. నేను వివాహం చేసుకున్నాను. అంత అనుకోకుండా అయిపోయింది. మీరు క్షమించాలి. అందరూ ఆసక్తిగానే వింటున్నారు, కానీ ఎవరూ అతడి వంక చూడడం లేదు. నా సంగీతం మాస్టారు, మీ స్నేహితులైన రామదాసు గారు అమ్మాయి, మీకు చెప్పి అనుమతి తీసుకునే వ్యవధి లేకపోయింది. ఏం ముంచుకొచ్చింది అంత ఆగమేఘాల మీద ముడిపెట్టుకోవడానికి? జయలక్ష్మి ప్రశ్నించింది. ఈసారి నరహరి ఆమెకు సమాధానం చెప్పలేదు. తండ్రితోనే మాట్లాడసాగాడు. బుద్ధిమంతురాలు, నెమ్మదైన స్వభావం నాకు నచ్చింది. మీకు నచ్చుతుందనే నా నమ్మకం. ఆ మాటలని అతను అక్కడి నుంచి లేచిపోయాడు. తండ్రి అన్నల నుండి ఈసారి ఎటువంటి మాట వినరాలేదు. జయలక్ష్మి మాత్రం దీర్ఘం తీస్తూ అంది. నచ్చినా నచ్చకపోయినా ఇక చేయగలిగిందేముందిలే. తమ్ముడిపై చూపలేని కోపం ఒడిలో ఉన్న పసిపిల్లపై చూపుతూ రెండు బాదింది వీపు మీద. కొద్ది దూరంలో పోట్లాడుకుంటున్న కొడుకులిద్దరినీ పెద్ద గొంతుతో అరిచి తిట్టింది. 5గురు బిడ్డల తల్లయి కూడా అత్తింటి ముఖం చూడని జయలక్ష్మి ఆజ్ఞ చెల్లుతుంది ఆ ఇంట. ఆమె భర్త శేషగిరిరావు గొంతు మాత్రం చాలా తక్కువగా వినిపిస్తుంది. ఇంటి నౌకర్లు ఇరుగు పొరుగులు చేసే వ్యాఖ్యాన భాషలో చెప్పాలంటే జయలక్ష్మి గయ్యాళి, శేషగిరి అసమర్థపు భర్త. వంటింట్లోకి నడిచొస్తోన్న నరహరిని చూడనట్టే ఉండిపోయింది వర్ధనమ్మ. రంగనాథం చెల్లెలు మంగమ్మ కూడా అక్కడే ఉంది. బాల్యవితంతువు కావడం వల్ల మంగమ్మ నివాసం ఎప్పుడూ అక్కడే. రంగనాథం కుటుంబ సభ్యుల్లో ఆమె కూడా ఒకతే. పరాయి పంచలను చేరేవారికుండే సర్వలౌక్యాలు కల్మషాలు ఆమెకు సొంతం. రాక్షస స్వభావం కల వదిన వర్ధనమ్మకు వంతపాడుతూ ఆమె ఆ ఇంట స్థానబలిమిని సంపాదించింది. రంగనాథం సంతానంపై వర్ధనమ్మ కంటే కూడా ఎక్కువ అధికారమే చెలాయిస్తుంది మంగమ్మ ఒక్కొక్కప్పుడు. సంతానహీనైన మంగమ్మ ఆస్తి అంతా తమకే ధారపోస్తుంది గనుక రంగనాథం దంపతులకు మంగమ్మ ఎప్పుడూ బరువు భారమూ కాలేదు. ప్రస్తుతం నరహరి చేసిన ఈ అప్రాచ్యపు పనికి వర్ధనమ్మ ఎదలో నెగడు ఎలా ఎగదొయ్యాలా అని ఆలోచిస్తోంది మంగమ్మ. తన సాధింపులకు ఆరళ్లకు గురి కావడానికి కొత్త అమాయక ప్రాణి దొరికిందన్న సంతోషంలో కూడా ఆమె ఉక్కిరిబిక్కిరవుతోంది. జీవన మాధుర్యమేమిటో ఊహించుకోవడమే కాని అనుభవపూర్వకంగా ఎరుగని ఆమె సాటి స్త్రీ సుఖాన్ని రెండు కళ్లతో చూసి ఓర్చలేదు. అమ్మా! నరహరి సంబోధనను ఆ ఇద్దరు స్త్రీలు విననట్లే ఉండిపోయారు. అమ్మా, నీ చిన్న కోళ్ళొచ్చింది, చూసావనుకుంటాను అన్నాడు నరహరి. ఏం, నేను చూడకపోతే నీకొచ్చే నష్టమేమీ లేదుగా? వర్ధనమ్మ కోపం కురిపించే స్వరంతో అడిగింది. అమ్మా, తర్కం వద్దు. నరహరి నిష్కర్షగా మాట్లాడసాగాడు. నా జీవితం నాది, నా భార్య నాకు నచ్చాలి, అంతే. నచ్చినామని చేసుకున్నాను. నువ్వు ఆదరంగా చూస్తే అదే 10,000 అంటూనే చరచరా వెళ్ళిపోయాడు. వెనక వినవస్తోన్న గుణుగుళ్లను సరుకు చేయకుండా. ఒళ్లంతా చెమటలతో దడదళ్లాడే గుండెలతో బేతాహరిణిలా కూర్చునుంది మీరా గదిలో. భయవిహ్వలమైన ఆమె చూపులలో ఎన్నో ప్రశ్నలు. అదిగో స్నానాల గది, వెళ్ళి స్నానం చేయి అన్నాడు నరహరి ఆమె భయాన్ని గమనించినట్లే అటాచ్డ్ బాత్రూంను చూపుతూ. మౌనంగా లేచింది మీరా. నరహరి ఆమె వెనకనే వెళ్ళాడు. స్నానం చేయించాలా, చేయగలవా? అదిరిపడింది మీరా. నరహరి కొంటి చూపులకు ముడిచుకుపోతూ నేల చూపులు చూడసాగింది. గీజర్ ఆన్ చేసి, ఇందులో వేడినీళ్ళొస్తాయి, ఈ టేపలో చల్లని నీరు, త్వరగా చేసిరా అని వెళ్ళిపోయాడు. భయం తగ్గకపోయినా స్నానం చేస్తుంటే ఆలోచనల వేడి కొంచెం తగ్గినట్లు అనిపించింది ఆమెకు. మీరా స్నానం చేసి వచ్చేసరికి భోజనం సిద్ధంగా పైకి తెచ్చింది వంట మనిషి. నరహరిని ఆ భోజన పదార్థాలను మార్చి మార్చి చూడసాగింది మీరా. రామీరా, అన్నం తిను. అందరూ మనపై కోపంగా ఉన్నారా? మందరస్వరాన అడిగింది మీరా. కొన్ని క్షణాల మౌనం తర్వాత ఏం అలా అడుగుతున్నావు అన్నాడు. మీరా మాట్లాడకుండా పమిటి చెంగు మెలిపెడుతూ కూర్చుంది. మాట్లాడు మీరా. భోజనం ఇలా మనం విడిగా చేయడం అర్ధోక్తిలోనే ఆపేసింది. ఓ అదా, నవ్వేశాడు. పెద్ద కుటుంబం కదా, ఒక్కొక్కరం ఒక్కోసారి వస్తుంటాం, ఓ టైము లేదు. నాకు అసలే ఒక వేళంటూ ఉండదు. వంట మనిషికి చెబితే కావలసినప్పుడు మన గదిలోకి తెస్తుంది. నాకు సాధారణంగా ఇక్కడ భోంచేయడమే అలవాటు. మీరా మాట్లాడలేదు. మౌనంగా భోజనం చేయసాగింది.
ఆ మనసులో ఉన్న అనుమానాలన్నీ నరహరి చదవసాగాడు. నువ్వు చిన్న కుటుంబంలో పాత పద్ధతులతో ప్రశాంతంగా పెరిగావు మీరా. తను చెప్పదలుచుకున్న దానికి ఉపోద్ఘాతంగా ప్రారంభించాడు. ఇక్కడంతా దానికి విరుద్ధ పరిస్థితులు. కొన్నాళ్ళు నీకంతా చాలా కొత్తగా ఉంటుంది. అప్పటికి మీరా మాట్లాడలేదు. నరహరికి ఆమె మనసు అవగాహన అయింది. వినడానికి శ్రావ్యంగా లేకున్నా యథార్థం నీకు చెప్పక తప్పదు. ఎవరికీ పరిచయం చేయకుండా ఆశీర్వాదం తీసుకోకుండా ఇక్కడ కూర్చోవడం ఏమిటా అని నీ సందేహం. కాని ఈ ఇంట నీకు శుభాశిస్సులిచ్చేవారు, ఆదరించేవారు లేరు. అదిరిపడింది మీరా. భయపడకు. ప్రేమగా ఆమె భుజం తడుతూ అన్నాడు. ప్రాణమిచ్చే నేనున్నాను. మన హిందూ కుటుంబాలు ఇంతే. కష్టమైన నిష్ఠూరమైన అత్యంట ఆడపిల్ల సర్దుకుపోక తప్పదు. అందున ఇతర కుటుంబాలన్నింటికంటే మా ఇంట్లో వారి స్వభావాలు మరింత గడ్డు. మా అమ్మ చాలా కోపిష్టి. అతని మాటలు పూర్తి కాకుండానే బయట నౌకరు గొంతు వినిపించింది. డైరెక్టర్ గారు వచ్చారు బాబు. ఏ డైరెక్టర్ గారు? సంజీవ్ రావు గారు. కూర్చోమను, వస్తున్నాను. చూసావా, ఇక మంచినీళ్లు తాగే టైం కూడా ఉండదు. నేను కిందకు వెళుతున్నాను. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. ఒంటరిగా మిగిలిపోయిన మీరా మనసులో లెక్కలేనని ఆలోచనలు. ఈ ఇంట నా జీవితం ఎలా ఉంటుంది? ఎటువంటి ఆదరణ లభిస్తుంది నాకిక్కడ? నేనెలా మసులుకోవాలి? సయ్యపై మేనువాల్చి గదిని పరీక్షగా చూడసాగింది. కొత్త బొమ్మలను చూసిన పసిబిడ్డలా ఆమె మనసు ఆనందపడింది. చక్కటి చిత్రాలతో కళాత్మకంగా అలంకరింపబడిన ఆ గదిని చూసి, అవి చౌకబారు చిత్రాలు కావు, ఉత్తమ కళాఖండాలు. ఒక వంక వంశీనాదంలో పరవశించిన రాధ, మరొక దిశ కృష్ణ స్తోత్రంతో మైమరిచిన భక్త మీరా. సీత, మీరా, సక్కుబాయి, ఎన్నో స్త్రీల గాథలు మీరా మనసులో మెదిలాయి. ఇందులో ఎవరి జీవితంలా ఉంటుంది తన జీవితం? ఎప్పుడు నిద్రాదేవి కరుణించిందో మీరాకే తెలీదు. తిరిగి మెలకు వచ్చేసరికి పొద్దు బాగా ఏట వాలింది. పక్కనే నిద్రపోతున్న నరహరిని చూసి కంగారుగా బిడియంగా లేవబోతుంటే అతడి చెయ్యి ఆమెను గట్టిగా బంధించింది. నిద్రపోతున్నారనుకున్నాను. తమ నిద్ర చెడగొట్టడం ఇష్టం లేక దొంగ నిద్ర నటిస్తున్నాను. మీరా మాట్లాడలేదు. మొహం కడుక్కుందా, ఎటైనా వెళదాం. ఎక్కడికి? ఏం ముందుగానే చెప్పాలా? మీరా మరి మాట్లాడలేదు. మౌనంగా తయారై వచ్చింది. ఆ బట్టలు కాదు అన్నాడు నరహరి. మీరా ముఖం చిన్నబోయింది. ఆమె వద్ద విలువైన చీరలేమీ లేవు. ఏమీ ఆర్భాటాలొద్దని నరహరి మరీ మరీ హెచ్చరించినందువల్లనే కాక, నన్ను వదులుకున్న తల్లిదండ్రుల సొమ్ము నుండి నేనేమీ ముట్టను. మీరు పెంచారు. మీ శక్తి కొలది ఇచ్చినవే నాకు మహాప్రసాదం అని మీరా భీష్మించుకుని కూర్చున్నందువల్ల రామదాసు విలువైన చీరలు, నగలు ఏమీ ఇవ్వలేకపోయాడు మీరాకు. ఒక మాదిరి చీరలు నాలుగైదు సాధారణమైన చీరలు, ఒక మంచి తంజావూరు వీణా మినహా మీరాకు మరేమీ లేవు. నరహరి నవ్వుతూ లేచి ఒక బ్రీఫ్ కేస్ తెరిచాడు. అందులో చాలా అందమైన జరీ కుట్టు పూల చీరలున్నాయి. ఇందులో నీకు నచ్చింది కట్టుకో. పెళ్లి నిర్ణయమయ్యాక ఇవిక్కడ కొన్నాను. ఇప్పుడు వెళ్ళి ఇంకా కొందాం. గులాబీ రంగు దుస్తులతో తయారై వచ్చిన మీరా మీద నుండి కొన్ని క్షణాలు నరహరి చూపులు తిప్పుకోలేకపోయాడు. నడు, ఇంట్లో అందరికీ ఓసారి కనిపించి వెళదాం. కొంపలంటుకుపోయినప్పుడు జరిగే అత్యంత అవసర సంతాప సభ వంటిది జరుగుతోంది వంటగది పక్కనున్న వసారాలో. ఇంట్లో ఉన్న ఆడంగులే కాక పెద్ద కొడుకులిద్దరూ కూడా ఉన్నారా సమావేశంలో. మీరా నరహరుల ప్రవేశంతో గుసగుసలు మాటలు అన్నీ ఆగిపోయాయి. అందరూ నిర్జీవ ప్రతిమల వలె ఉండిపోయారు. బొగ్గలు నొక్కుంటూ ఏదో వ్యాఖ్యానిస్తోన్న మంగమ్మ చేతులు అలాగే ఉండిపోయాయి. కొత్తగా లభించిన ఎరను ఆనందంతో తిలకించే మార్జాలంలా మీరాను ఏగాదిగా చూడసాగిందామె. నరహరి అలా చెప్తుండగానే మీరా త్వరగా వర్ధనమ్మ పాదాలకు వంగి నమస్కరించింది. వర్ధనమ్మ చొప్పున పాదాలు వెనక్కి లాక్కుంటూ చూపులలో అసహ్యం తొణికిసలాడుతుండగా ముఖం మరో పక్కకు తిప్పుకుంది. నరహరి అది గమనించినట్లే ఇంకా పరిచయాలు చెప్పుకుపోసాగాడు. ఈమె మా పెద్దక్కయ్య జయలక్ష్మి, ఈమె నా చెల్లెలు రజని, వారు మా అత్తయ్య. పద వెళదాం. ఎవరి నుండి ఎటువంటి పలకరింపో వినరాలేదు. అందరి స్వభావాలు నరహరికి తెలుసు గనుక అతడేమీ ఆశ్చర్యపడలేదు. తెలియని మీరా మాత్రం గజగజ వణకడమే కాదు, నరహరి ఎదురుగా లేకుంటే మూర్ఛిల్లుండేది. ఇరువురు గ్యారేజ్ దశగా నడుస్తుంటే వెనక నుంచి అందరి చూపులు బాణాలై వచ్చి తనను గుచ్చుకుంటున్నట్లే అనిపించింది మీరాకు. డ్రైవర్తో ఏదో మాట్లాడుతున్నాడు నరహరి. పెద్ద ఆవరణలో తాను అంతకు ముందెప్పుడూ చూడని రకరకాల పూల చెట్లను, వివిధ రీతుల్లో కత్తిరింపబడిన క్రోటరన్ చెట్లను పరీక్షగా చూస్తున్న మీరా చెవులు స్పష్టంగా విన్నాయి వెనక నుంచి వచ్చిన వాక్యానాన్ని. ఇదెప్పుడైనా కారికిన ముఖమేనా? రజనీ అంటోంది. బాగా చెప్పావు. మనవాడు కట్టిన పసుపు తాడు మినహా మరేం లేదు మెడలో, చూసావా? మంగమ్మ అక్కసుగా అంటోంది.
మీరా అంతరంగం దడదళ్లాడుతూ రోదించసాగింది. భగవాన్, నా చిన్ననాటి నరకాన్ని మరలా నా కోసం ఇక్కడ సృష్టించుంచావా? మీరా, ఏంటి ఆలోచిస్తున్నావు? సారు సాగిపోతుండగా అడిగాడు నరహరి ఆమె భుజాల మీదుగా చెయ్యి పోనిస్తూ. "ఉమ్, ఏమీ లేదు." "కాదు, ఏదో ఉంది." "ఏమీ లేదు కానీ నాకు భయంగా ఉంది. ఏ విషయంలోనూ మీరు మాత్రం నాపై కోపం తెచ్చుకోకండేం. అందరూ నా పట్ల అప్రియంగా ఉన్నారు." నవ్వేశాడు నరహరి. "పిచ్చిపిల్ల, నేనలా కనిపిస్తున్నానా? అటువంటి భయాలేం వద్దు. స్వేచ్ఛగా నీ ఇష్టప్రకారం నడుచుకో. ఎందుకంత సందేహం? నేను నీ భర్తను. అది నీ ఇల్లు, తెలిసిందిగా." అతను సుతారంగా బుగ్గగిల్లుతుంటే మీరాకు ఇదంతా కల, నిజమా అనిపించసాగింది. ఎంత మంచి భర్తను పొందగలిగింది తాను! పూజ కొద్దీ పురుషుడంటే ఇదేనా? జీవితాంతం నా భర్త అనురాగం నా ఎడల అలాగే ఉండాలి దేవా, ఇంతకంటే నాకేమీ వద్దు అని లోలోపలే ప్రార్థించిందామె. చాలా రోజుల తర్వాత తిరిగొచ్చాను గనుక 4 రోజులు కొన్ని పనులు చూసుకుంటాను. తర్వాత ఎటైనా వెళదాం. పూర్తిగా రోజంతా నీతో గడుపుతాను, తెలిసిందా? ఉదయం లేస్తూనే అన్నాడు నరహరి. అర్థం కానట్లు చూసింది మీరా. ఏముంది, ఇక్కడుంటే ఎప్పుడూ బిజీయే నేను. ఎవరో ఒకరు వస్తుంటారు. ఎవరినో ఒకరిని కలుసుకుంటూ ఉండాలి. నీకు విసుగ్గా ఉండొచ్చు. మంచి మంచి ఊళ్ళు తిరుగుదాం. మీరా మనసు ఆనందలాస్యం చేసినప్పటికీ నిగ్రహించుకుంది. నా గురించి మీరు మీ పనులేవి వాయిదా వేసుకోవద్దు. నేను సర్దుకుపోగలను అంది అతడికి బ్రష్ పై పేస్టును వేసిస్తూ. అబ్బా, ఆశ్చర్యం కనబరిచాడు నరహరి. అప్పుడే నా సేవలు ప్రారంభించావన్నమాట. కానీ అవసరం లేదులే. ఇటువంటివన్నీ నేను చేసుకోగలను. నేనేం చెయ్యాలి గనుక ఇటువంటి చిన్న చిన్న పనులైనా చేయనీయండి. పెళ్లి వల్ల ఇన్ని లాభాలుంటాయని తెలిస్తే ఇంకా చాలా సంవత్సరాల కిందటే పెళ్లి చేసుకుందును సుమా. అతడి కన్నుల్లో కొంటిదనం నాట్యమాడింది. ఎలా చేసుకుంటారు? మీకు నేను రాసిపెట్టుండగా. నువ్వు చాలా మంచి మాటకారివే. నువ్వే నాకు రాసిపెట్టున్నావని తెలిస్తే ఇంకా చాలా రోజుల ముందే వెతుకుంటూ వచ్చేవాణ్ణి. అవునా? ఇదేనా ఒప్పుకుంటావా? నవ్వును బిగబడుతూ అన్నాడు నరహరి. ఉహుం, తల అడ్డంగా ఊపింది. ఎప్పటినుంచి మాత్రమే మనిద్దరికీ బంధం ఏర్పడవలసి ఉందన్నమాట. నరహరి పొరపాటు చేసిన వాళ్ళ 2 చెంపలు వాయించుకున్నాడు. నువ్వు తర్క వాగీశ్వరివి. నేనే ఓడిపోయాను. సరేనా? కొంచెం బెల్లకు. వంటవాడింకా కాఫీ అనుగ్రహించలేదు. మీరా మాట్లాడకుండా బయటికి దారి తీస్తుంటే నువ్వెక్కడికి? ఆ స్విచ్ నొక్కు చాలు అన్నాడు. గడప దాటుతూ మీరా వెనుతిరిగి చూసింది. చిరుహాసంతో అంది. అదంతా మీరొక్కరే ఉన్నప్పుడు. నేను స్వయంగా తెస్తానిప్పుడు అంటూనే వెళ్ళిపోయింది. పావుగంట తర్వాత కాఫీ ట్రేతో ప్రవేశించిన మీరా వదనం వాడిపోయి చిన్నబోయింది. అంతకు మునుపు కళకళ్లాడుతున్న నవ్వు, సంతోష ఛాయలు ప్రస్తుతం ఆ వదనంలో లేస మాత్రమూ లేవు. భర్తను 2 కన్నులు ఎత్తి చూడను కూడా చూడలేనట్టు కప్పు అతని ముందుంచి త్వరగా అతడి సమక్షం నుండి నిష్క్రమించింది స్నానం చేసే మిషతో. నిశ్శబ్దంగా తనలో తాను నిట్టూర్చడం మినహా నరహరి ఏమీ చేయలేకపోయాడు. ఉమ్మడి కుటుంబంలో ప్రశాంతతను కోరుకునే పురుషుల నిస్సహాయ స్థితి అది. 24 గంటలు కోడలు గదిలో కూర్చుని గడపగలగడం అసాధ్యం. నలుగురి నడుమ ఆమె వదనం కళకళ్లాడ్డం కూడా దుస్సాధ్యమే. స్నానానంతరం బయటకొచ్చిన మీరా వదనం కొంచెం ప్రశాంతంగానే కనిపించింది నరహరికి. నేను స్టూడియోకు వెళుతున్నాను మీరా. సాయంత్రం 5 తర్వాత వస్తాను. అంతవరకు ఒక్కత్తవో ఉండక తప్పదు. ఒక్కత్తను ఎందుకవుతాను? నవ్వడానికి వ్యర్థ ప్రయత్నం చేసింది. అంతగా తోచకపోతే ఆ అలమరాలో పుస్తకాలున్నాయి, తీసుకో. వెళ్ళనా మరి? ఆమెను వదిలి వెళ్ళలేకుండా ఉన్నాడు నరహరి. వెళ్ళిరండి. నిర్మల హాస్యంతో అతన్ని సాగనంపింది మీరా. అతడు తిరిగొచ్చే వరకు నిమిషం ఒక యుగంగా ఉంటుంది ఒంటరి సంసారమైతే. కాని ఈ ఇంట మాత్రం నిమిషం ఒక నరకం ఆ నూతన వధువుకు. కొంతసేపు పుస్తకాలతో గడిపింది మీరా. ఆమెకిది బందీఖానాలా ఉంది. కిందకు పోయి పూల మొక్కల మధ్య తిరగాలనుంది. కానీ భయం, ఎవరేమంటారో. కిందకు వెళ్లి అందరితో కలిసిపోవాలనుంది. అందుకు భయమే. గొంతెత్తి పాడాలనుంది. ఇందుకు భయంగానే ఉన్నా ఇక ఈ కోరికను జయించలేకపోయింది. మెల్లగా వీణ మీటసాగింది. ఆమెకు తెలియకుండానే అంగుళులు అటు ఇటు పరిగెత్తసాగాయి. అలా 4 నిమిషాలు గడిచాయో లేదో మంగమ్మ సుడిగాలిలా ప్రవేశించింది. ఇదే తల్లే అసలు సంగతి? విడ్డూరం చూస్తున్నట్లుగా మీరాను వీణాను మార్చి మార్చి చూడసాగింది. గాబరాగా మీరా వాయిద్యం ఆపేసి లేచి నిలబడింది. నువ్వు సినిమాల్లో దానివేనా? ఏం కర్మ? తలా తోకాలేని ఈ ప్రశ్న ఏమిటో మీరాకు అర్థం కాలేదు. ఎన్నాళ్లుగా సినిమాలంటూ పట్టుకు తిరుగుతున్నాడు గాని యవతి వాణ్ణి వల్లో వేసుకోలేకపోయింది. ఇప్పుడు నువ్వు దాపరించావన్నమాట. ఇప్పటికర్థమైంది మీరాకు. ఆ నిందావాక్యాలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక నివ్వెరపాటుతో నిలబడిపోయిందామె. ఇంటి నిండా నౌకర్లు చాకర్లు, దేనికి లోటు లేదు. నువ్వేం పని చేయనక్కర్లేదు. అదృష్టవంతురాలివే.
కాని ఈ టింగు టింగులతో అందరి ప్రాణాలు తీయబోకు. ఉరిమి చూస్తూ ఆజ్ఞాపూర్వకంగా అంది మంగమ్మ. మంగమ్మకు మద్దతుగా గుమ్మం బయట ఇంకెవరో కదలాడుతుండడం గమనించింది మీరా. ఆమె జయలక్ష్మి. హవ్వ హవ్వ. మంగమ్మ ఏదో అపచారం జరిగినట్లే నోరు నొక్కుకుంటూ అంది. ఈ ఇంటి కోడలు కట్టుగుడ్డలతో బోసి మెడతో అవతరించింది. ఎంత అప్రతిష్ట, ఎంత పరువు తక్కువ. పైగా ముష్టిదానిలా టింగు టింగు మనిపించుకోవడానికి ఇదోటి అంటగట్టారా మనకి? ఎంత బాగుంది. వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది మంగమ్మ. బయట జయలక్ష్మి కూడా ఏదో సనగడం వినిపించింది. అధపాతాళానికి అణిచివేయబడినట్లే అపరిమితమైన వేదనకు గురైంది మీరా. ఎంతటి కళాపిపాసి నరహరి! అతడి బంధువర్గానికి గల కళాహృదయం ఇదా? సరస్వతీ ప్రియమైన వీణకు, మధుర మంజుల రావానికి ఈ సత్కారమా? నువ్వు పలికించే నాదానికి నాగులే నిలబడి నాట్యమాడతాయి తల్లి. లోకానున్న నారద మహర్షి నీ వంటి సరస్వతిని చూసి ఎంత ముచ్చటపడతాడో అంటూ మరీ మరీ పాడమని, వీణ వాయించమని విని పరవశించేవాడు. సంగీత సారమంతా చవిచూసి ఆధిపత్యం వహించిన రామదాసు. రామదాసు పార్వతుల తలంపులతో మీరా నేత్రాలు బాష్పకులితమయ్యాయి. ప్రేమమయుడైన భర్త, నరకలోకాన్ని అడుగడుగునా అంగణంలో ఆహ్వానించే అతడి బంధువర్గం ఇక్కడ జీవితం ఎలా గడపాలి? శిలలా స్తంభించిపోయిన మీరా కొద్దిసేపటికి తేరుకుని ఆలోచించసాగింది. వచ్చే ముందు పార్వతి మరీ మరీ చేసిన హెచ్చరిక గుర్తుకొస్తోంది. పెద్దలు తమంత తాము జరిపించే వివాహంలోనే కొంత ఆదరణ ఉండదు. మరి నీకింకా ఎన్నో గొడవలు ఎదురు కావచ్చు. ఓపిగ్గా ఉండాలి మీరా. అడుగడుగునా బాధపడకు. అత్తింటి కోడలు దులిపేసుకుని నవ్వుముఖంతో తిరగాలి. పూజ కొద్దీ పురుషుడు అంటారు. చక్కని భర్త లభించాడు. నిన్ను మెచ్చి వివాహమాడాడు. స్త్రీ జీవితానికి గొప్ప మంచి భర్త. అంతే. మిగిలినవన్నీ చిన్న చిన్న విషయాలు. ఎలా నా దాటడానికి ప్రయత్నించు. బహుశా నేనిలా గదిలో కూర్చునుండడం తప్పేమో. ఈ యోచన కలగగానే నెమ్మదిగా లేచి కిందకి వెళ్ళింది. హాల్లో సోఫాలో పేపర్ చదువుకుంటున్న రంగనాథం క్రోధం ఉట్టిపడే చూపులతో ఒక్కసారి మీరాని నకసిక పర్యంతం చూసి ముఖం తిప్పుకున్నాడు. వంటింట్లో మంగమ్మ వంటమనిషి ఏవేవో పనులు చేసుకుంటుంటే మంగమ్మ ఏంటో గుణుగుతోంది. మీరాను చూడగానే చూపులు అసహ్యంగా మారిపోయాయి. ఏం కులమో ఏమో కర్మ, మాటిమాటికి వంటిల్ని మైలు చేయకు, బయటనుంచో అదిలించింది మంగమ్మ. మీరా బాధ పైకి ప్రస్ఫుటం కాకుండా నిగ్రహించుకుంది. మీకటువంటి శంకలొద్దు పిన్నిగారు, నాకు ఏమైనా చెప్పండి, చేస్తాను అంది వినయంగా. మంగమ్మకు వెంటనే ఏమనడానికి తోచక చాలా చిత్రంగా చూడసాగింది మీరాను. ఆహా, ఏం వినయం! అతి వినయం దూర్తలక్షణమని. ఎదురుగదిలో హాయిగా పవళించున్న జయలక్ష్మి వ్యాఖ్యాన బాణం దూసుకొచ్చింది. పూజ చేస్తున్న వర్ధనమ్మ చేస్తున్న పూజాపి లేచొచ్చి కొత్త కోడల్ని కొట్టుకు తినే చూపులు చూస్తూ అంది. నీ పని పాటల కావాలని ఎవడిచ్చాడు? నిన్నెవడు తీసుకొచ్చాడో వాడికి చేసుకో కావలసినవి. మీరా ముఖం అవమానభారంతో భూమిలోకి కుంగిపోయింది. తను తీసుకురాబడిందా? తనకు శాస్త్రోక్తంగా వివాహం జరగలేదు. అత్తగారి హోదాలో ఉన్న స్త్రీ మాట్లాడే మాటలెలా ఉండొచ్చా? వంట మనిషి సుబ్బులు కల్పించుకుంది. మేమిద్దరం ఉన్నాం మా వంటకి. మీకేం పనిలేదు, వెళ్ళండి. ఎన్నింటికి కావాలో చెబితే భోజనం పైకే తెస్తాను. నెమ్మదిగా సరళంగా మాట్లాడుతున్న ఆమె చాలా మంచిదిలా కనిపించింది మీరాకు. నోరు మూసుకుని నీ పనేదో చేసుకో. మంగమ్మ కసిరింది సుబ్బుల్ని. తన గదిలోకి తిరిగొచ్చిన మీరా నిస్తేజంగా ఒక కుర్చీలో కూలబడి ఈ ఇంట తాను ముసులుకోవలసిన పద్ధతిని గురించి ఆలోచించసాగింది. అప్పటికి ఆమె కంటపడింది. గదిలో ఓ పక్కగా ఇద్దరు పిల్లలు వీణతో ఆడుకోవడం. ఇష్టం వచ్చినట్లు తీగలు లాగుతూ మీటలు తిప్పుతున్నారు. వాళ్ళు జయలక్ష్మి కొడుకు కూతురు. అయ్యో, తీగలు తెగిపోతాయమ్మా అనుకోకుండా అనేసింది మీరా. వాళ్ళేమీ చిన్నపిల్లలు కారు. 12ఏళ్లవాడు 10ఏళ్ల పిల్ల అయినా పసివాళ్లలా మీరా మాటను లెక్క చేయకుండా మరింత ఘోరంగా ప్రవర్తించసాగారు. ఇక చూడలేని మీరా మరలా వారిస్తూ వీణను తివాచీ మీద నుండి ఒక విధంగా బలవంతంగానే తీసి బీరువాపైన పెట్టింది. వెంటనే ఆడపిల్ల తనను ఎవరో కొట్టినట్టుగా బిగ్గరగా ఏడుపు ప్రారంభించింది. ఉండు, మా అమ్మతో చెబుతాను బెదిరిస్తూ పిల్లవాడు కిందకు దారి తీశాడు. గజగజ వణికిపోతున్న మీరాను తినేసేలా దూసుకొచ్చింది జయలక్ష్మి. తల్లిని చూసిన పిల్ల ఏడుపు అధికమైంది. దోషిదిశ చూసినట్లు మీరాను చూడసాగింది. ఇదిగో ఓ కొత్త కొడలా! చూపులతోనే చెండుకు తింటోంది జయలక్ష్మి. నీ బ్రతుకు నీ కాపురం సవ్యంగా ఉండాలనుకుంటే నన్ను నా పిల్లలను చూసి కళ్ళలో కారం పోసుకోకు. ఉఫున ఊది పారేయగలను. ఇది నీ బాబిల్లేం కాదు, అందర్నీ అదిలించడానికి. జాగ్రత్త. బడబడా వాగేసి పిల్లల్ని బరబరా ఈడ్చుకుంటూ పోయింది కిందకి. దడదళ్లాడే గుండెలతో ఎందుకిలాంటి మాటలు వినవలసొచ్చిందో తెలియక అయోమయంగా నిలబడిపోయింది మీరా. అసురువులు కపోలాలు జారిపోతుండగా. కాని ఆ గాలి దుమారం అంతటితో అణగలేదు.
సుడిగాలిలా వెళ్లిన జయలక్ష్మి బోరు బోరుని ఏడుస్తూ తండ్రికి ఫిర్యాదు చేసింది. తల్లి తండ్రి లేకపోతే ఏమో కాని వారుండగానే పుట్టిల్లు పరాయిదెలా అవుతుంది నాన్న? నేను నా పిల్లలు మీ ఇంట్లో ఉన్నాం కాని ఎవళ్ళ బాబు కొంపల్లోనూ అపనంగా తినడం లేదు కదూ. ఆహా, తప్పకుండాను. ఏం ఎవళ్ళేమన్నారు? నిప్పు తొక్కిన కోతిలా లేచాడు రంగనాథం. జయలక్ష్మి శోకవేగం అధికమైంది. నా పిల్లలు అల్లరి వాళ్ళట. తన వస్తువులన్నీ పాడు చేస్తున్నారట. ఆ మేడ మీదకు వాళ్ళు అడుగు పెట్టడానికి వీల్లేదట. చూసారా? కట్టుగుడ్డలతో వచ్చిందానికి ఎంత కండకావరమో. రంగనాథం నోరు విప్పకముందే రుద్రకాళిలా ప్రవేశించింది వరదనమ్మ. అవును మరి, ఎవతో ఏమో తెలియకనే ఇంట్లో అడుగు పెట్టనిచ్చిన నా మంచితనాన్ని చూసి నేనేమన్నా వాజంననుకుంటుందేమో. జాగ్రత్త. ఎవళ్ళ హద్దుల్లో వాళ్ళుండాలి. ఇంకా ఈ వర్ధనమ్మ సంగతి తెలీదు ఈ పిల్లకాకి. అయినా అన్ని అనర్థాలకు మూలం మీ మెతకదనం. మిమ్మల్ని అనాలసలు. భర్త మీదకి తిప్పింది వాగ్బాణాలను. ఎవతనో కోడల్ని అర్ధాంతరంగా తీసుకొచ్చి నెత్తికెక్కిస్తే ఎవళ్ళూరుకుంటారు? నేను మంచిదాని గనుక సరిపోయింది కాని. తన మంచితనాన్ని తానే పొగుడుకుంటూ నిష్క్రమించిందామె. అన్నీ వింటోంది మీరా. ఆమెకు దుఃఖం రాలేదు. శిలలా స్తంభించి కూర్చుంది చాలాసేపు. భర్త నిత్యం ఏవేవో పనులతో తలమునకలవుతూ ఉంటాడు బయట. ఇల్లేమో నరకంలా ఉంది. ఇక్కడ తన మనుగడ ఏ విధంగా ఉండగలదు? పెళ్లికి ముందే తల్లి చేసిన హెచ్చరిక మనసులో మెదిలింది. ఇది మీరాకు వివాహం కాదు, ఉరిత్రాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నిజంగా ఈ వివాహ బంధం నా కుత్తుకను ఉరిత్రాడే ఉత్తరించనుందా? మీరా ఆలోచిస్తూ కూర్చుంది. కాలగమనమే గమనించక కూర్చున్న మీరా వంట మనిషి ప్రవేశంతో చలనం కలిగినట్లుగా చతురాలే చూసింది. 3 కావస్తోంది. భోజనం చేయండమ్మా. అన్నం పళ్ళెం స్టూలుపై ఉంచుతూ అంది. చాలా పొద్దు తిరిగింది. మీరే తెమ్మంటారు కదా, నిద్రపోతున్నారేమోనని ఇంతవరకు తేలేదు. మీరా మాట్లాడలేదు. ఆదరంగా మాట్లాడుతున్న సుబ్బుల్ని పరీక్షగా చూసింది. మర్యాద మన్ననలు తెలిసిన వ్యక్తి ఒకరున్నారన్నమాట ఈ ఇంట. గ్రహించినట్లుగా ఆర్ద్రంగా నవ్వింది సుబ్బులు. చూడండమ్మా, అందరూ భోజనాలు చేసి హాయిగా నిద్రపోయి గంట పైగా అయింది. మీరలాగే కూర్చున్నారు. పెదవు కొరుక్కుంటూ తలవాల్చుకుంది మీరా. జాలిగా చూసింది సుబ్బులు. మీకు వయస్సు లేదు, నోరు లేదు. నోరు లేని వాళ్ళు బ్రతకగల ఇల్లు కాదు తల్లిది. అసలే అతి మెల్లగా మాట్లాడుతున్న సుబ్బులు కంఠం మరింత తగ్గించి అంది, మీరాకు అతి దగ్గరగా వచ్చి. నరహరిబాబు మినహా ఈ కుటుంబంలో ఎవరికీ ఓ పద్ధతి లేదమ్మా. అత్తవారింటుండాల్సిన పెద్దపిల్ల ఈ పుట్టిల్లు వదిలిపోదు. గయ్యాళి అత్తగారికి జడిసి చిన్న కోడలెప్పుడు అత్తింటి ముఖం చూడదు. అసమర్థపు భర్తతో ఈ ఇంట బ్రతకలేక పెద్ద కొడలు నిప్పంటించుకుని చచ్చిపోయింది. ఇక పెళ్లి కాని చిన్నపిల్ల విచ్చలవిడిగా తిరుగుతోంది. ఈ ఇంటి సంగతులు తెలిసిన ఎవరూ ఆ పిల్లను చేసుకోరు కూడా. ఇలాంటి ఇంట్లో మీరు తెలివిగా ముసులుకుంటే నిలబడగలరమ్మా. పని మనిషిని ఇంతకంటే ఏం చెప్పగలను, భోంచేయండి అని వెళ్ళిపోయింది సుబ్బులు. అది ఇల్లు కాదు, నరకం. మీరాకు ఈ వివాహం జరగడానికి వీల్లేదు. ఆనాడు అర్ధరాత్రి కల్పకం రామదాసును అర్థించడం మీరా మనసున పదే పదే మెదలసాగింది. తెలివిగా ముసులుకోమంటే ఎలా? వారిలాగే తాను గయ్యాళిగా మారిపోవాలా? అది సాధ్యం కాదు. కాని పక్షంలో ఆ ఇంట నరహరి భార్యగా మనగలగడం కష్టమా? ఇవన్నీ భర్తకు చెప్పాలా వద్దా? వచ్చే ముందు పార్వతి చేసిన ఉపదేశం మళ్లీ గుర్తుకొచ్చింది మీరాకు. భగవాన్! వక్కలయ్యే శిరస్సును చేతుల్లో ఇముడ్చుకుని ఆలోచనల్లో మునిగిపోయింది. ఆమెకు భోజనం చెయ్యాలనిపించలేదు. అలా ఎంత సమయం గడిచిందో తెలీదు. తలుపుపై టక్టక శబ్దం విని ఉలికిపాటుతో తలెత్తి చూసింది. నరహరి చెల్లెలు రజనీతో పాటు మరొక నవనాగరిక అలంకరణలతో యువతి నిలబడడం చూసి దిగ్భ్రాంతితో చూడసాగింది మీరా లేచి నిలబడి. ఆ నూతన యువతి ఆశ్చర్యంగా, పరిశీలనగా, నమ్మకం లేనట్లు తదేకంగా మీరాను చూడసాగింది. ఆ వాడి చూపుల్లోని అనేక భావాలతో పాటు నిరసన కూడా వ్యక్తమవుతున్నట్లు గ్రహించగలిగింది మీరా. ఈమె గారు కస్తూరి, అన్నయ్య ఫ్రెండ్. నేను చూస్తానంటే తీసుకొచ్చాను. పొడి పొడిగా అంది రజని. నమస్కారం అనడానికి కూడా చాలా ప్రయత్నం చేయవలసి వచ్చింది. నాలుక ఆరిపోయున్న మీరా. కస్తూరి ప్రతి నమస్కారం చేయక నిర్లక్ష్యంగా చూపులు తిప్పుకొని వ్యానిటీ బ్యాగును షోక్గా తిప్పుతూ తనంత తానే ఒక కుర్చీలో కూలబడింది. ఇంకా నిలబడే ఉన్న రజనీ చేయి పట్టుకుని లాగి తన పక్కనే కుదేసింది. మీ అన్నయ్య ఇంకా ఏ ఊర్వశినో తిలోత్తమనో చేసుకుంటాడేమో అనుకున్నాను. ఈ పల్లెటూరు పిల్ల ఎక్కడ దొరికిందబ్బా ఆయన గారికి? స్వాగతంగా అంది కస్తూరి. ఏమో, అవన్నీ నన్ను అడకు. విడ్డూరంగా చేతులు తిప్పుతూ అంది రజని. పేరు కూడా మాకు తెలీదు. బోనులో నిలబడ్డ ముద్దాయిలా ఉంది మీరా పరిస్థితి. తాను వారితో ఏం మాట్లాడాలో, ఏం మర్యాదలు చేయాలో బొత్తిగా పోలుపోని అయోమయ స్థితిలో ఉన్నదామె. స్త్రీలు ఇలా కూడా ఉంటారా అనుకుంది మొట్టమొదట రజని వేషధారణ చూసి. కాని ఇప్పుడు కస్తూరి వస్త్రధారణ, భాష, వైఖరి చూసిన మీరా
ఇటువంటి ప్రాణులు స్త్రీలా లేక స్త్రీ జాతికి చీడపురుగులా అని ఆలోచించసాగింది. మెడ మీదకి కత్తిరించిన జుట్టు, దండపట్టే సైజులో చెవులకు రింగులు, కుడి చేతికి వాచి, ఎడం చేతికేమీ లేదు. పురాణకాలపు మునికన్యల ఎదకు మాత్రం బెత్తెడు గుడ్డ ఆచ్ఛాదన, కింద బెలబాటం ఫ్యాంటు. దుస్తుల రంగులోనే ఉన్న పొడుగాటి పూసల దండ మెళ్ళో, ముఖానికెన్నో క్రీములు, రంగులు, కళ్ళను విపరీతంగా కనిపింపజేసే కాటుకలాంటి పదార్థమేదో. నిర్లక్ష్యంగా చేతులను అటు ఇటూ పారేస్తూ మాట్లాడుతున్నప్పుడల్లా ఆమె బాహుమూలాలు అసహ్యంగా కనిపిస్తున్నాయి. ప్రతి అవయవ పరిమాణము స్పష్టంగా కానవస్తోంది ఆ దుస్తులలో. శరీరానికి దుస్తులు అవసరం కూడా తెలియని ఈ హీనురాలికి నేను పల్లెటూరుదాన్నా? అభిమానం వంటిదేదో తలెత్తింది మీరా మనసులో. ఆ బాధతో కూడిన అభిమానం బేలగా ఉన్న ఆమె మనసుకు కొంత దృఢత్వాన్ని కలిగించింది. ఈ దారుఢ్యంలో మీరా ధైర్యంగా తలెత్తింది. ఎవరైతేనేం నన్ను చూడ్డానికొచ్చింది కదా, అతిథి మర్యాద చేయడం నా విధి అనుకుంది. ఫ్రిడ్జ్ తెరచి చల్లని పానీయాలందించింది. రజనీ, కస్తూరి ఇద్దరూ కూడా అవందుకోలేదు. ఒకరి ముఖొకరు చూసుకున్నారు. ఈ తిరస్కారం మీరా అభిమానాన్ని గాయపరిచింది. మౌనంగా గ్లాసులు బల్లపై ఉంచేసి తాను కూర్చుంది. మీకు నరహరికి ఎలా పరిచయమైంది? హఠాత్తుగా అడిగింది కస్తూరి. మీరా కస్తూరి భావించినట్లుగా బెదిరిపోలేదు. మెల్లని స్పష్టమైన స్వరంతో అడిగింది. ఇంతకు మీరు వారికి ఏమవుతారు? రజనీ, కస్తూరి ఇరువురు ఈ ప్రశ్నతో కలవరపడ్డట్టుగా వారి కనుబొమ్మల కదలికలై స్పష్టీకరించాయి. అంతలోనే సర్దుకొని కస్తూరి బెంకంగా చూస్తూ అంది. నరహరి నాకు స్నేహితుడు. నా వంటి స్నేహితురాళ్ళు చాలామంది ఉన్నారు అతనికి. గుండె గొబగొబా కొట్టుకుంటుండగా తలవాల్చుకుంది మీరా. తన భర్తకు ఈమె స్నేహితురాలా? కస్తూరి గర్వంగా చూసింది రజని వంక. నా ప్రతాపం చూసావా అన్నట్టు. రజని కన్నులతోనే తన ప్రశంసలను తెలియజేసింది. ఏం మాట్లాడ్డానికి అంత సందేహిస్తున్నారు? కస్తూరి రెట్టింపు. మీరానుద్దేశించి మాతో మాట్లాడడం ఇష్టం లేదా? అలవోకగా నవ్వింది మీరా. ఇటువంటి కుతూహల విషయాలు స్నేహితుడి నుండే చాలా చనువుగా అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. ఆయన స్టూడియోలో దొరుకుతారనుకుంటా ఈ సమయంలో. మాటలిక పొడిగించడం ఇష్టం లేనట్టుగా టవలు భుజం మీద వేసుకుంటూ స్నానానికి నిష్క్రమించింది మీరా. మూసుకున్న ఆ బాత్రూం తలుపుల వైపుగానే చూస్తుండిపోయిన కస్తూరి 2 నిమిషాల అనంతరం తనను తాను సంభాళించుకుంటూ రజనీతో అంది. ఇంకా మాటలరాని ఏ పల్లెటూరు ముద్దో అనుకున్నా, గట్టిపిండమేనే. అవునన్నట్లుగా రజనీ తల పంకించింది. మై ఫుట్, చూస్తానదేంటో. మరింత గర్వమా? కాళ్ళు నేలకేసి బాదుతూ బుసలు కక్కుతూ నిష్క్రమించింది కస్తూరి.